హాయ్ ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ కు నరేంద్ర మోదీ గారి ఎదుటే జర్నలిస్టుల నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి డొనాల్డ్ ట్రంప్ చాలా ఆసక్తికరంగానే సమాధానం ఇచ్చారు. అదేంటో మనం మాట్లాడుకుందాం. వరుసగా నరేంద్ర మోదీ గారి యుఎస్ఏ పర్యటనకు సంబంధించి వీడియోలు వస్తాయి. చాలా విశేషాలున్నాయి మనం మాట్లాడుకోవడానికి. ఒక్క వీడియోలో మాట్లాడుకోవడం అనేది అసాధ్యం. తర్వాతి వీడియోలో నరేంద్ర మోదీ గారు యుఎస్ఏలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి ఆ వీడియో ఇవ్వబోతున్నాను. ఆ తర్వాతి వీడియోలో ఒక ప్రత్యేకమైన యుఎస్ భారత్ డీల్ గురించి మాట్లాడబోతున్నాను. వరుస పెట్టి వీడియోస్ వస్తాయి. ఓకేనా అండి? మరి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఇక విషయానికి వస్తే, అక్కడికి వచ్చిన జర్నలిస్టులు ట్రంప్ను మోదీని ఇద్దరిని ఒకేసారి ప్రశ్నిస్తున్నట్టుగా అడిగారు. ఏమని అంటే, మీ ఇద్దరిలో చాలా బాగా నెగోషియేట్ చేసేది ఎవరు అని సరదాగా అడిగినట్టుగానే జర్నలిస్టులు ప్రశ్న వేశారు. కానీ ఆ ప్రశ్న వేయడం వెనక చాలా ఉంది మ్యాటర్. ఎందుకంటే ట్రంప్ రెండోసారి వచ్చి రాగానే కొరడ జుడిపిస్తూ ఉన్నట్టు, చెర్నకోల అంటారు లేదా కొరడ అంటారు కదా, ఫట్ అని కొడుతున్నట్టు దేశాలను నేను మీకు టారిఫ్లు వేస్తాను అని చెప్పి భయపెడుతూ ఉన్నాడు. నరేంద్ర మోదీ గారు యుఎస్ఏ వెళ్లారు. భారతదేశానికి సంబంధించి కూడా టారిఫ్లకు సంబంధించిన చర్చ ఖచ్చితంగా వస్తుందని, వచ్చి తీరుతుందని చెప్పి అక్కడ జర్నలిస్టులకు తెలుసు. మరి నరేంద్ర మోదీ గారు ఎట్లా ట్యాకిల్ చేస్తారు? లేదు, భారత్ను భయపెట్టడం కోసం అన్నట్టు ఏమన్నా ట్రంప్ టారిఫ్లు వేస్తాడా? ఏం చేస్తాడు? ఇవన్నీ డైరెక్ట్గా అడగకుండా చాలా తెలివిగా అక్కడికి వచ్చిన జర్నలిస్టులు మీ ఇద్దరిలో ఎవరు చాలా బాగా నెగోషియేట్ చేయగలరు అని చెప్పి అడిగారు. అయితే నరేంద్ర మోదీ చిరునవ్వు నవ్వారు. సమాధానం ఇవ్వడం కంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ఆయన అందుకని, ఏంటి డౌటా, అనుమానమా మీకేమన్నా? మా ఇద్దరిలో టఫ్ నెగోషియేటర్ నరేంద్ర మోదీయే, చాలా బాగా నెగోషియేట్ చేయగలరు. ఆ విషయంలో నాకంటే నరేంద్ర మోదీయే చాలా బెటర్. ట్రంప్ చాలా వేగంగా సమాధానం ఇచ్చారు. అయితే టాక్సెస్ కు సంబంధించి, టారిఫ్లకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు మాత్రం డొనాల్డ్ ట్రంప్ చెప్పారు, అది ఈక్వల్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అమెరికా మీద వేరే దేశాలు ఏ టారిఫ్లు అయితే వేస్తూ ఉన్నాయో అంతే టారిఫ్లు మేము కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్న కోణంలో నర్మగర్భంగా డొనాల్డ్ ట్రంప్ వేరే ఇంకో ప్రశ్నకు జర్నలిస్టులకు సమాధానం ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడితో ఏమీ ఆగలేదు. ఇంకా వేరే విషయాలు కూడా ఆ జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడారు. అంటే నరేంద్ర మోదీకి తనకు మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాకు చాలా ఏళ్లుగా స్నేహితుడు. మా స్నేహం అంతే అద్భుతంగా రాబోయే 4 సంవత్సరాలలో కూడా మేము కొనసాగిస్తాము. ప్రపంచంలో ఏ దేశానికి లేనంతగా మా అమెరికాలో ఆయిల్ నిల్వలు, గ్యాస్ నిల్వలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అవి కూడా భారత్కు కావాలి. సో ఆ కోణంలో కూడా చర్చలు అనేవి జరుగుతాయి. అలాగే అమెరికాకు ఉండేటటువంటి అవసరాలు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా భారత్తో చర్చలు జరుగుతాయి. ఏది ఏమైనా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది, మంచి యూనిటీ ఉంది. అందువల్ల భారతదేశము, అమెరికా ఖచ్చితంగా లాభపడతాయి. భారతదేశం, అమెరికా రెండు కలిసి ఉండి ఆలోచించడం, కలిసి ముందడుగు వేయడం అన్నది నాకు కానీ నరేంద్ర మోదీకి కానీ చాలా ముఖ్యం. నరేంద్ర మోదీ ఎంత బాగా టఫ్గా నెగోషియేట్ చేసినా, ఎవరెట్లా నెగోషియేట్ చేసినా మా ఇద్దరిలో మేము ఎవరో ఒకరిని ఓడించాలి అని చెప్పి మేము అనుకోవట్లేదు. పోనీ మేమిద్దరం కలిసి ఇంకేవో దేశాలను ఓడిద్దామా, లేదు ఒకరినొకరు ఓడించుకుందామా, ఇట్లాంటి ఆలోచన విధానం మాకు లేదు. మేము మంచి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. అమెరికా ప్రజల కోసం నేను అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను చూస్తున్నాను. భారత ప్రజల కోసం నరేంద్ర మోదీ ఆయన అద్భుతంగా పని చేశారు, పని చేయాలని చెప్పి ఆయన చూస్తున్నారు. ఇది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి సమాధానం. అయితే అండి, ఒకసారి మీరు ఆలోచిస్తే అసలు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారిని ఎందుకు టఫ్ నెగోషియేటర్ అని చెప్పి పిలుస్తూ వస్తున్నాడు? ఇది ప్రశ్న. నిన్న కూడా మనం ఒక వీడియో పెట్టుకున్నప్పుడు అందులో నేను చెప్పాను, అహ్మదాబాద్కు డొనాల్డ్ ట్రంప్ 2020లో వచ్చినప్పుడు నరేంద్ర మోదీని ఉద్దేశించి హీజ్ ఎ టఫ్ నెగోషియేటర్ అని చెప్పి చిరునవ్వు నవ్వుతూనే ఆ స్టేజ్ మీద 2-3 సార్లు అభినందిస్తూ ఉన్నట్టుగానే మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు మరి టఫ్ నెగోషియేటర్ అని చెప్పి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన కితాబు ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్? ప్రపంచంలో ఎవరికి అంటే ఏ దేశ నాయకుడికి ఇవ్వనంతటి ఒక ట్యాగ్ అనుకోండి, ఒక బిరుదు అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, అలాంటి ఒక క్యాప్షన్ లాంటిది ఒకటి ఇచ్చాడు నరేంద్ర మోదీకి, టఫ్ నెగోషియేటర్ అని. ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అండి, మన భారతదేశానికి అమెరికా నుంచి వచ్చే చాలా వస్తువుల మీద పన్ను 9.5% దాకా మన భారతదేశం వేస్తోంది. అంటే టారిఫ్లు ఆ రేంజ్లో వేసి బాదుతోంది భారతదేశం. అమెరికా నుంచి ఏది దిగినా సరే
అంటే ఆన్ అండ్ యావరేజ్ మీరు చూస్తే 9.5% టారిఫ్ పడుతోంది. సరే కొన్ని మరి లగ్జరీ గూడ్స్ అలాంటి వాటికి ఇంకా చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది అని ఓకే. మరి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల మీద అమెరికా ఎంత ట్యాక్స్ వేస్తోంది తెలుసుకుంటే షాక్ అవుతారు. 3% ట్యాక్స్ వేస్తోంది అమెరికా. అంటే మన దగ్గరికి అమెరికా వస్తువు వస్తే భారతదేశానికి 9.5% ట్యాక్స్ వేసి బాది ఆ వస్తువును మన భారతదేశం లోపలికి రాణిస్తున్నాం. అదే మన భారతదేశం నుంచి అమెరికా లోపలికి ఒక వస్తువుని తీసుకెళ్లి అమ్మాలంటే మనం మాత్రం 3% మాత్రమే అమెరికాకు పే చేసి ఆ వస్తువును అమెరికా లోపలికి తీసుకెళ్తూ ఉన్నాం. ఆన్ యావరేజ్ గా చెప్తున్నాను. సో ఎలా సాధ్యమైంది ఇదంతా? నరేంద్ర మోదీ గారి నెగోషియేషన్ స్కిల్స్. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి చాణక్యము, నెగోషియేషను ఇవన్నీ ఆ స్థాయిలో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ గగ్గోలు పెడుతున్నట్టు, కేకలేస్తున్నట్టు, ఆ ట్యాక్సులు ఈ ట్యాక్స్, ఈ గోల రచ్చ ఇదేమి నరేంద్ర మోదీ గారి వైపు నుంచి ఉండదు. ఎంతసేపు చిరునవ్వు నవ్వుతూ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాధినేతలతో కరచాలనం చేస్తూ, హగ్గులిస్తూ, ప్రశాంతంగా మాట్లాడుతూ మనకు నరేంద్ర మోదీ గారు కనిపిస్తారు. అలాగే విదేశాలకు సంబంధించిన నేతలు మన భారతదేశానికి వచ్చిన నరేంద్ర మోదీ గారు చాలా వామ్ వెల్కమ్ ఇస్తారు, చక్కగా మాట్లాడతారు, వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి మూమెంట్స్ భారతదేశంలో ఆ జ్ఞాపకాలను వాళ్ళు తీసుకుని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రవర్తన ఉంటుంది. ఇంత చక్కగా ఉంటుంది. గోలా రచ్చ ఉండదు. ట్యాక్స్ల విషయంలో మాటలలో ఉండదు, చేతలలో ఉంటుంది నరేంద్ర మోదీ గారిది. నవ్వుకుంటూనే ఈ నెగోషియేషన్ స్కిల్స్ అనేవి ఉపయోగించి వాళ్ళకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇదిగో నీకు ఈ వస్తువు చాలా అవసరం మా భారతదేశం నుంచి, నీ ఇష్టం. మా భారతదేశంలో తయారయ్యే వస్తువుల మీద కనుక నువ్వు ట్యాక్స్ ఎక్కువగా వేసావనుకో మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మేము వేరే దగ్గరికి ఫలానా చోట మేము అమ్మే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ వస్తువులు మా భారతదేశం పైన ఉన్న ఎర్రచొక్కా దేశం తయారు చేస్తోంది. ఆ దేశము మీ దేశం లోపలికి వస్తువులను తీసుకురావడం మొదలు పెడితే ఆల్రెడీ మొదలు పెట్టింది. ఏ స్థాయిలో మీ మార్కెట్ను కబ్జా చేసిందో మీరు చూశారు. ఒకటి, సప్లై చైన్ మేనేజ్మెంట్కి సంబంధించి భారతదేశము ఎప్పుడు కూడా అవతలి దేశం లోపలికి వస్తువులను విపరీతంగా డంప్ చేసి అవతలి దేశపు మార్కెట్లను మొత్తం కబ్జా చేసేయాలి, కబళించాలి అన్న కోణంలో వెళ్ళదు. ఇది నువ్వు ఆలోచించుకోవాలి. రెండోది, మన దేశాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. పోనీ ఇదే వస్తువు మా భారతదేశంలో 0 డిఫెక్ట్తో మేము తయారు చేస్తూ ఉన్నాం, ఇంత క్వాలిటీతో మీకు తయారయ్యి వస్తున్నాయి. ఇవే వస్తువులు ఎస్ మాకంటే తక్కువ కావాలంటే పలానా దేశం కూడా మీకు సప్లై చేస్తుంది. కానీ ఇదిగో ఆ దేశము సప్లై చేసినటువంటి వస్తువులలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల మనం తీసుకొని చూస్తే ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నటువంటి వస్తువులు మీకు వస్తూ ఉన్నాయి. మరి మేము ఉత్పత్తి చేసినటువంటి వస్తువులలో ఇగో 0 డిఫెక్ట్తో ఇవ్వాలి అన్న మంత్రంతో మేము పనిచేస్తూ ఉన్నాం అని చెప్పి నరేంద్ర మోదీ గారు నెగోషియేట్ చేయడం మొదలు పెడతారు. చాలా సందర్భాలలో ఈ విషయం చర్చకు వస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోదీ గారి నెగోషియేషన్ స్కిల్స్ గురించి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇంకా అంతగా మాట్లాడాడు అని చెప్పంటే, మొదటి టర్మ్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు 2016 నుంచి 2020 మధ్యలో ట్రంప్ ఉన్నప్పుడు ట్రేడ్ టాక్స్ భారతదేశానికి యుఎస్ఏకి మధ్య ఎలా జరిగేవి అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్కు బాగా గుర్తున్నాయి. ట్రేడ్ నెగోషియేషన్స్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చాలా టఫ్గా చేస్తుందండి. ఎంత ఫర్మ్గా నరేంద్ర మోదీ గారు నిలబడతారంటే 56 అంగుళాల ఛాతీ అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే అనమాట. టారిఫ్స్ విషయంలోనూ ముఖ్యంగా ఐపీఆర్ ఉంటుంది, అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి అంటాం. భారతదేశానికి సంబంధించి తయారయ్యే వస్తువులలో ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో, మార్కెట్ యాక్సెస్ విషయంలో నరేంద్ర మోదీ గారు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే భారతదేశానికి లాభం చేకూర్చాలి అన్నది మాత్రమే ఆయన లక్ష్యంగా ఉంటుంది. ఇంకా నరేంద్ర మోదీ గారు ఏ స్థాయి నెగోషియేషన్ చేశారు ట్రంప్తో అంటే, భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులలో చాలా వస్తువులకు అంతకుముందు ఎక్కువ ట్యాక్సులుంటే వాటిని తగ్గించే దిశగా నరేంద్ర మోదీ గారి నెగోషియేషన్ అనేది ముందుకెళ్ళింది. అసలు ట్రంపే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ బిజినెస్ మైండ్ సెట్ తో ఆలోచిస్తూ ఉంటాడు. నెగోషియేషన్ స్కిల్స్ ఇంత అద్భుతంగా ఉంటే డెఫినెట్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ఇండస్ట్రియలిస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ అప్రిషియేట్ కూడా చేస్తాడు. సో అందులో నుంచి వస్తుంది అప్రిషియేషన్ అనేది. నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎంత సరదాగా చమత్కారంగా మాట్లాడారు అంటే, ఎలన్ మస్క్ కు సంబంధించిన ఒక ప్రశ్న వచ్చిందండి జర్నలిస్టుల నుంచి. అయ్యా నరేంద్ర మోదీ గారు, ఎలన్ మస్క్ మీ దగ్గరకు వచ్చి కలిశారు కదా, మీ ఇద్దరి మధ్య బిజినెస్ కు సంబంధించిన డిస్కషన్స్, ఆ డీల్స్ ఏమన్నా జరిగాయా అని ప్రశ్న వేశారు జర్నలిస్టులు. నరేంద్ర మోదీ గారు చిరునవ్వు నవ్వి, డీల్స్ ఏంటండి డీల్స్? నాకు ఎలన్ మస్క్ చాలా కాలంగా తెలుసు. ఆయన తన కుటుంబంతో కలిసి నా దగ్గరికి వచ్చారు. మేము కుటుంబ విషయాలు మాట్లాడుకున్నాం. ఇక డీల్ అంటారా? డీల్ అనే పదానికి కాపీరైట్ ట్రంప్ దగ్గర ఉంది. నేను డీల్స్ ఏం చేయను, ట్రంప్ చేస్తాడు డీల్స్ అన్ని అని చెప్పి సరదాగా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. మ్యాటర్ ఏంటంటే, నేను డీల్స్ ఏం చేస్తానండి, నాకు పెద్ద ఏం తెలుసండి అన్నట్టుగానే నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు. కానీ చేసేదని డీల్సే. తన కోసం కాదు, భారతదేశం కోసం. అంటే ఒక టిపికల్ గుజరాతీ మెంటాలిటీ, టిపికల్ గుజరాతీ మైండ్ సెట్ అనేది కూడా మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు నేను కూడా విదేశాలలో చూస్తూ ఉంటాను. మన తెలుగు వాళ్ళు
లేదా మన తమిళనాడు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదైనా ప్రారంభించినా, ఏదైనా సరే ఒక వ్యాపారంలోకి దిగినా కానీ మన వాళ్ళందరూ వీళ్ళు డీల్ చేసే విధానం ఒక టైప్లో ఉంటుంది. ఒక్కోసారి ఓ 100 రూపాయలు వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కొన్ని డీల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, కొంత వ్యాపారం ఇది చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఎక్కడ పట్టుండాలి ఎక్కడ విడుపుండాలి అన్నది ఒక్కోసారి లోపిస్తూ ఉంటుంది. కానీ ఈ గుజరాతీలు ఉంటారండి, ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ₹1 కూడా పోనివ్వరు. ఆశ్చర్యపోతాం మనం, ₹1 కూడా పోనివ్వరు. అలాగని చెప్పి కఠినంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా కూడా ఉండదు. సరదాగా నవ్వుకుంటూనే వ్యవహరిస్తున్నట్టుంటది, నవ్వుకుంటూనే మాట్లాడతారు, ప్రశాంతంగానే మాట్లాడతారు. మనతో కన్విన్స్ చేయించి కొనిపించే ప్రయత్నం చేస్తారు. అదే మనోడైతే ఏమంటాడు తెలుసా, నీకు కావాలంటే వెళ్ళి పక్క షాప్లో కొనుక్కోపో, ఇస్తున్నాడా $10 ఇస్తున్నాడా, అయితే పో కొనుక్కోపో, ఇట్లా ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్. కానీ వాళ్ళది ఎలా ఉంటుంది గుజరాతీస్ అంటే, సార్ అవన్నీ కాదు సార్, మీరు తినండి, ఫస్ట్ ఈ స్వీట్ తినండి, మీరు చూద్దాం, తిని చెప్పండి మీరు ముందు బాగుందా బాగాలేదా అన్నది, రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి సరదాగా మాట్లాడి మొత్తానికి మన చేత కొనిపించి మరీ పంపిస్తారు. ఈవెన్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, నాకు కూడా సలహాలు ఇస్తుంటారండి. ఇక్కడ విదేశాల్లో ఉండేటటువంటి మన స్నేహితులు కానీ వీళ్ళు కానీ, నువ్వు ట్యాక్సులు ఏమన్నా సేవ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే ఈ గుజరాతీ ట్యాక్స్ కన్సల్టెంట్స్, గుజరాతీ సీఏలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీకు డెఫినెట్గా $1 కూడా పోకుండా నీకు సేవ్ చేసి పెడతారు అని కూడా నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. సరే, నా ట్యాక్స్ కన్సల్టెంట్, నా సీఏ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, బట్ చెప్తూ ఉన్నాను డీలింగ్ అనేది ఎలా ఉంటుంది, గుజరాతీస్ గురించి ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నది. ఇంకోటి డిఫెన్స్కి సంబంధించి కానీ, అలాగే వ్యూహాత్మకమైన ఒప్పందాలు ఉంటాయి, వాటికి సంబంధించి కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి డీలింగ్ నభూతో నా భవిష్యతి, ముఖ్యంగా అమెరికాతో అపాచీ అలాగే చినుక్ హెలికాప్టర్స్ తీసుకురావడంలోను, అలాగే ఇతర ఆయుధ వ్యవస్థలను అమెరికా నుంచి కొనుగోలు చేసి తీసుకురావడంలోను నరేంద్ర మోదీ గారు ఎంత చాకచక్యంగా వ్యవహరించారో, అమెరికాతో దశాబ్దాలుగా కోల్డ్ వార్ లో ఉన్నటువంటి రష్యాతో సేమ్ టైం డీల్ చేసి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసి తీసుకొని వచ్చారు. అంటే ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కొనసాగించింది. ప్రపంచంలో ఉన్న చాలా మంది షాక్ అయిపోయిన పరిస్థితి. అరే, నరేంద్ర మోదీ ఒకే సమయంలో పక్కా క్యాపిటలిస్ట్ కంట్రీ అయినటువంటి అమెరికాతో డీల్ చేసి అపాచీ, చినుకు హెలికాప్టర్స్ ఇవన్నీ కొనుక్కొని వస్తున్నాడు. సేమ్ టైము కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దేశము. ఒక రకంగా అక్కడ ఇక ఎలక్షన్స్ కూడా అంటే ఏం లేవు. నెక్స్ట్ మొత్తం పుతిన్ గారే ఉంటారు, మీకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి ఆయన్నే ఉన్నారు, నెక్స్ట్ ఆయనే ఉంటాడు కదా. అటువంటి దేశం అంటే పూర్తి డెమోక్రాటిక్ క్యాపిటలిస్టిక్ వాతావరణం ఉన్నటువంటి అమెరికా దేశానికి 180 degrees ఆపోజిట్ లో ఉండే రష్యా లాంటి దేశంతో కూడా సేమ్ టైం డీల్ చేసి తన రిలేషన్షిప్స్ స్పాయిల్ అవ్వకుండా చూసుకుంటూ భారతదేశానికి 2 దేశాలను సమానమైన దూరంలో పెట్టుకుంటూ నెగోషియేట్ చేస్తున్నాడు మోడీ. ఇది చాలా మందికి మింగుడు పడనటువంటి విషయం, ముఖ్యంగా భారతదేశానికి శత్రు దేశాలుగా ఉన్నటువంటి వాడికి మింగుడు పడినటువంటి విషయం. నరేంద్ర మోదీ 2 చేతులు చాపి నిలబడతాడండి. జస్ట్ ఊహించుకోండి, 2 చేతులు చాపి పక్కన నిలబడ్డప్పుడు రైట్ హ్యాండ్ అందేంత దూరంలో అమెరికా ఉంటుంది మోడీకి, లెఫ్ట్ హ్యాండ్ అందేంత దూరంలో రష్యా ఉంటుంది. సో డీలింగ్ అనేది అలా ఉంటుంది నరేంద్ర మోదీ గారిది. అమెరికా ఒక్కొక్కసారి ఒత్తిడి పెడుతూ ఉంటుంది కొన్ని ఒప్పందాలకు సంబంధించి. అయితే మోదీ గారు తలొగ్గకుండా కాస్త తగ్గినట్టు కనిపిస్తారు కానీ తగ్గరు. భారతదేశ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా నరేంద్ర మోదీ గారి చర్చలు అనేవి ముందుకుంటాయి. ఇవి కూడా అండి డొనాల్డ్ ట్రంప్ను బాగా ఆకర్షించాయి. మరి ఇంతగా దేశం గురించి ఆలోచిస్తున్నాడు ఏంటి, భారతదేశం గురించి ఈ ప్రధాని మరి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నాడంటే ఇతనితో డీల్ చేయడం చాలా కష్టమే. అంటే ఏదో ఎరవేసో, లేదు ఇతనికి ఏమన్నా పర్సనల్ బిజినెస్ ఏమన్నా ఉంటేనో, లేదు ఇతనికి ఏమన్నా తర్వాత ఇతని పిల్లలు వారసత్వం ఏదైనా ఉంటేనో, ఆ పిల్లలు కానీ వాళ్ళు దేంట్లో వేరే ఏవైనా ఇండస్ట్రీలు స్థాపించి అలా ఉంటేనో డీల్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్కి. మోదీకి ఏమో అలాంటివి ఏం లేవా. సో నెగోషియేషన్ ఎప్పుడు కూడా టఫ్గానే ఉంటుంది. అలాగే మీరు 2019 హౌడీ మోడీ కార్యక్రమాన్ని కనుక గమనించి ఉంటే, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో జరిగింది కార్యక్రమం. అక్కడ నిలబడ్డప్పుడు కూడా నరేంద్ర మోదీ గారిని డొనాల్డ్ ట్రంప్ ఏమని పొగిడాడో గుర్తుంటే ఆశ్చర్యపోతారు. మనం ఆ అనువాదాన్ని కూడా మన ఛానల్లో పెట్టుకున్నాం. ఆ రోజు ట్రంప్ ఏం మాట్లాడారు, నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు అనేది. ట్రంప్ మాట్లాడింది ఒక్క వాక్యంలో చెప్పాలంటే మోదీ గారి గురించి, తన దేశ ప్రయోజనాల కోసం అత్యంత కఠినంగా నిలబడే నాయకుడు నరేంద్ర మోదీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. వేరే అండి ఏ ఇతర దేశాధినేతల గురించి ఈ స్థాయిలో మెచ్చుకోవడం మనం చూడం. ట్రంప్ విషయంలో ఇంకా ఎక్కువ మాట్లాడితే తన పక్కనున్న స్నేహితులను, అమెరికా నెత్తి మీద ఉన్న కెనడాను, అమెరికా కాళ్ళ కింద ఉన్నటువంటి మెక్సికోను, ఆ ఇద్దరిని కూడా భయపెట్టడానికి వెనుకాడలేదు మొన్న ట్రంప్. ఇక చైనాతో అంటారా ఎప్పుడు పచ్చడి వేస్తే బగ్గుమన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఇరాన్తో అంతే గోల, యూరోపియన్ యూనియన్తో గొడవ, రకరకాల దేశాలతో ఎన్ని ఉంటాయి. కానీ భారత్ విషయంలో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి విషయం వచ్చేసరికి ట్రంప్ చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉంటాడు. ఇక భారతదేశం యొక్క అత్యంత కఠినమైనటువంటి విధానాలు, స్థిరమైన విధానాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా USA ఫార్మాస్యూటికల్
ధరలకు సంబంధించి కావచ్చు, ఈ కామర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు సంబంధించి కావచ్చు, డేటా లోకలైజేషన్ కు సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాలలో భారతదేశము అమెరికా పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్, రూల్స్, ఫ్రేమ్వర్క్ అందులోపలికి వెళ్లకుండా భారతదేశం తన సొంత విధానాలతో నడిపించింది వీటన్నింటినీ కూడా. కొన్ని అగ్రిమెంట్స్ భారతదేశానికి గనక అనుకూలంగా లేవనుకోండి, నరేంద్ర మోదీ గారు అలాంటి అగ్రిమెంట్స్ ను నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వంద్వంగా, నిర్మహమాటంగా, చిన్న చిరునవ్వు నవ్వుతూ వాటిని తిరస్కరిస్తారు. అలా తిరస్కరించి లేదా అలా వదిలేసినటువంటి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశానికి అనుకూలం కాదు, అది ఇది మా వల్ల కాదండి, సారీ సార్ అని చెప్పి ఒక చిరునవ్వు నవ్వి డీల్ చేస్తారు. ఇక ట్రంప్ అండ్ మోదీ మధ్య మనం చూస్తే అండి, ఆ స్నేహం అనేది చాలా అద్భుతంగా ఉంది. టఫ్ నెగోషియేటర్ అని చెప్పి మోదీ గురించి ఎంత చెప్పినప్పటికీ, మరోపక్క తన ఫ్రెండ్షిప్ నరేంద్ర మోదీ గారితో దృఢంగానే ఉంచుకుంటూ ఉన్నాడు ట్రంప్. అదండి విషయము. మరిన్ని విషయాలు తర్వాతి వీడియోస్లో మాట్లాడుకుందాం. యుఎస్ఏ, ఇండియా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు, దౌత్యము, స్నేహము ఇవన్నీ కూడా అత్యంత పాజిటివ్గా ఉండాలి అని, పాజిటివ్ డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎందుకంటే రెండు కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, అది మనం మర్చిపోకూడదు. అది విషయం. ధన్యవాదాలు.